There is no magic wand. క్రమశిక్షణకు మంత్రదండం ఏమీ లేదు. మనం మాట్లాడుకునే ఈ క్రమశిక్షణ అనేది వ్యక్తిగత విషయం. మనలో ప్రతి ఒక్కరిలో ఉండే సృజనాత్మకత ప్రత్యేకంగా ఉంటుంది. మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. Each individual has a freedom to choose their way of life. ప్రతి వ్యక్తికి తమదైన జీవితాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. తరచుగా సులభంగా ఉండేదాన్ని ఎంపిక చేసుకోవడం అన్నది మన సహజ లక్షణం. కొండ క్రిందుగా వెళ్ళడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఎవరెస్ట్ పైకి వెళ్ళడానికి ఇష్టపడతారు. It takes time to create some level of organization, some level of discipline. ఒక స్థాయి క్రమపద్ధతిని, క్రమశిక్షణను సృష్టించటానికి కొంత సమయం పడుతుంది. దీనికి తగిన కృషి చేయవలసి ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే, ఆఖరికి మీ కూతురు లేక కొడుకు ఉండే గది అయినా ఒక సంవత్సరం పాటు మీరు ఏమీ కలుగ చేసుకోకుండా ఉంటే, ఆ గది ఎలా ఉంటుందో చూడండి. ఎన్నో పుట్టినరోజు బొమ్మలు, ఇంకా ఇతర బహుమతులు వచ్చి ఉంటాయి. If you don't put extra efforts in arranging the books and the toys and the clothes, మీరు ఆ పుస్తకాలను, బొమ్మలను, బట్టలను సర్దడానికి కొంత ఎక్కువ కృషి చేయకపోతే ఆ గది ఎలా ఉంటుంది? అది దుర్వాసన వస్తుంది. పిల్లలు ఆ గదిలోనికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎవరో ఒకరు దానిని సరిగ్గా సర్ది, శుభ్రంగా ఉంచడానికి కృషి చేయవలసి ఉంటుంది. ఇది ఎంట్రోపీ లాంటిది. individual discipline requires energy input. వ్యక్తిగత క్రమశిక్షణ కొంత శక్తిని కోరుతుంది. శక్తి అంటే మీ సంకల్పం. అంటే నేను ఇది తప్పకుండా చేయాలి అని అనుకోవడం కాదు. మీ హృదయం ఆనందంతో ఏది ఏమైనా నేను సాధించి తీరవలసిందే అని తపించాలి. అప్పుడు ఆ శక్తి అనేది వస్తుంది. But people often becoming sad and because of so many things that happens in life. మన జీవితం మన ఒక్కరి ప్రభావంతోనే కాక ఎంతో మంది ప్రభావంతో నిర్వహించబడుతుంది. నేను ఒక్కడినే నా జీవితాన్ని నిర్వహించుకుంటాను అంటే కుదరదు. కాబట్టి ఎన్నో కారకాలు ఉంటాయి. మనం చేయగలిగింది మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకొని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించాలి. దాని పట్ల ఉత్సాహం కలిగి ఉండండి. ఎందువలనంటే భగవంతుడు విచారంగా ఉన్న హృదయాలలోనికి దిగి రాడు. ఎవరైతే సంతోషంగా ఆహ్వానించే ధోరణిలో ఉంటారో వారి హృదయాలలోకి మాత్రమే భగవంతుడు దిగి వస్తాడు.